హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్టార్టర్ రెసిపీ బటర్ గార్లిక్ మష్రూమ్ని చేస్తున్నాను. మాకు ఛత్తీస్గఢ్ స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యాక రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ బటర్ గార్లిక్ మష్రూమ్ ఆర్డర్ చేసాము. టేస్ట్ ఎంత బాగుందంటే ఆ రెసిపీ ప్రాసెస్ కోసమని రెస్టారెంట్ కిచెన్లోకి వెళ్తే లోపలికి అలౌ చేయలేదు, కానీ అక్కడ షెఫ్ మాత్రం ప్రాసెస్ చెప్పాడు. అంత టేస్టీ రెసిపీ ఇంత ఈజీగా అయిపోయిందా అనిపించింది. నేను ఇంట్లో ట్రై చేసా, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. సో దీనికోసం ఫస్ట్ ఒక 15 వరకు జీడిపప్పుల్ని పావుగంట పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం ఇంగ్రీడియంట్స్ని చేంజ్ చేస్తున్నాను. రెస్టారెంట్లో అయితే క్రీమ్ యూస్ చేశారు, కానీ నేను దాని ప్లేస్లో క్యాష్యూ పేస్ట్ వేస్ట్ చేస్తున్నాను. ఈ నానబెట్టుకున్న బాదంని వాటర్తో పాటు మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అంటే కొంచెం జ్యూసీగా ఉండడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 5-6 చిన్న క్యూబ్స్ బటర్ వేసుకోవాలి. నేను ఇందులో యూజ్ చేసింది హోమ్ మేడ్ బటర్ అండి. ఎవరికైనా బటర్, నెయ్యి ఇంట్లో ఎలా చేసుకోవాలో వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా వీడియో చేసి పెడతాను. సో బటర్ ఇలా మెల్ట్ అయ్యాక ఇందులో ఒక చిన్న ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఆనియన్స్ కొంచెం మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఈ రెసిపీకి మష్రూమ్ని ఎప్పుడు చిన్న పీసెస్గా కట్ చేయకూడదు. మష్రూమ్ బటర్లో వేగేసరికి మరీ చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఈ మష్రూమ్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ వేపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పుడు వెల్లుల్లి తీసుకొని నీట్గా తొక్కు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేగిన మష్రూమ్లో వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 30 to 40 సెకండ్స్ వేగనివ్వాలి. ఆ తర్వాత కారానికి తగ్గట్టు పెద్ద మిర్చి అయితే 2, చిన్న మిర్చి అయితే 3 చొప్పున మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న క్యాష్యూ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కొంచెం జ్యూసీగా తినడానికి ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ టైంలోనే కొంచెం హాట్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాష్యూ పేస్ట్ వేసిన తర్వాత అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం స్పైసీ కోసం 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మొత్తం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం గార్లిక్ వేసిన దగ్గర నుండి రెసిపీ కంప్లీట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇంత టేస్టీ అండ్ ఈజీ రెసిపీ బయట 350 రూపీస్ పెట్టి కొనుక్కునే కంటే 100 రూపీస్తో ఇంట్లోనే హెల్తీగా అండ్ సేమ్ టేస్ట్ వచ్చేలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.